అండి. కర్నూలు నుంచి బాల సంజీవయ్య రాస్తున్నారు. వాడిపైన తోరణాలను ఏం చెయ్యాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఈ 3 రోజులలో తప్ప తక్కిన ఏ రోజుల్లో అయినా, అంటే ఈ 3 రోజులు పనికిరావు. ఏమేమిటి? శుక్ర, మంగళ, ఆదివారాల్లో వాడిపోయిన పువ్వులు, తోరణాలు తీసి అవతల పారేయకూడదు. సోమ, బుధ, గురు, శని ఈ 4 వారాల్లో, ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజున ఇవి తీసేసి ఎవరూ తొక్కని చోట భూమిలో కలిపేయమన్నాడు. అంటే గొయ్యి తవ్వి పూర్వం పాతి పెట్టేవారు, లేదా పొలాలలో వేసేసి దున్నేస్తే ఆ పొలం బాగా పంట పండుతుంది. అందుకని పూర్వం రైతులు ఈ గొళ్ళల్లో వాడిపోయినటువంటి పూలదండలు, ఈ తోరణాలు ఇవన్నీ పట్టుకెళ్ళి పొలాల్లో వేయించేసి దుక్కి దున్నించేసేవారు. దానివల్ల పొలానికి గొప్ప ఎరువయ్యి అందులో మంచి పంటలు పండుతాయని బృహస్పతి చెప్పాడు. ఇది కాకుండా పొలాల్లో దున్నడానికి అవకాశం లేదు, గొయ్యి తవ్వి పాతి పెట్టడానికి ఈ అపార్ట్మెంటుల్లో ఉంటున్నాం అనుకున్న వాళ్ళు వీటిని ఎవరూ తొక్కనటువంటి మొక్కల్లో వేయాలి. ఎక్కడో చోట తీసుకెళ్ళి వేయాలి. కాలువల్లో కలపచ్చు, నదుల్లో కలపచ్చు, లేదా సముద్రాల్లో కలపచ్చు. వీటిల్లో ఏదో ఒక దాంట్లో కలపండి. కాకపోతే అందరూ తొక్కే చోట మాత్రం వేయకండి. అయితే వాసన చూసి పడేస్తే ఏ దోషం ఉండదంటారు కదండి. నిజానికి అది జనాచారమే కానీ శాస్త్రం కాదు. వచ్చింది ఎప్పుడు ఏంటంటే వాసన చూసి పారేస్తే దానివల్ల ఎవరన్నా తొక్కిన దోషం ఉండదు అనేది జనులలో ఆచారంలో ఉంది. కొన్ని సందర్భాల్లో శాస్త్రం కంటే జనాచారం కూడా ప్రబలమే, కానీ జనాచారానికి ప్రమాణం ఉండదు వచ్చింది ఎప్పలు. కాబట్టి శాస్త్రం కాదు కనుక ఇంకా ఆ విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా ఇలా చేయండి అని చెప్పలేము. కొన్ని ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా చిత్రం ఏంటంటే అవి ఏ శాస్త్రంలో కనపడవు, అయినా చేస్తూనే ఉంటారు. కారణం ఏమిటో తెలియదు. కారణం కొన్ని జనులలో అలాంటి ఆచారములు వచ్చాయి కనుక. ఇప్పుడు నుదుట బాసికం కట్టడం ఉందనుకోండి పెళ్లిలో, అది శాస్త్రం కాదు, కేవలం కొన్ని కులాలలో వచ్చే ఆచారం. ఇలాంటి ఆచారాలన్నీ కూడా ఇంకా వారి సంప్రదాయాలను బట్టి చేయటమే. శాస్త్రం అయితే మాత్రం ఎవరూ తొక్కని చోట వెయ్యాలి. మరి ఉత్తరం చూద్దాం.